నమస్కారం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే. అనారోగ్యం పాలైనట్లయితే ప్రతిదానికి మందులు తీసుకోకుండా మన ఆహారంలోనే మార్పులు చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అటువంటివి కొన్ని చిట్కాలు నేను చెప్తాను. ఇవన్నీ కూడా సశాస్త్రీయమైనటువంటివి, తప్పకుండా ఆలోచించేయండి. అలసటగా ఉన్నప్పుడు సాధారణంగా అరటిపండు తిన్నట్లయితే అలసట తగ్గిపోతుంది. జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే అల్లం టీ కానీ, అల్లం రసంతో ఏదో ఒక జ్యూస్ మాదిరిగా తాగినట్లయితే తగ్గిపోతుంది. జుట్టు కనుక రాలేటువంటి సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే ప్రతిరోజు బాదం పప్పు నానబెట్టుకొని ఉదయాన్నే 5-6 బాదం పప్పులు ప్రతిదినం తప్పకుండా తీసుకున్నట్లయితే తగ్గిపోతుంది జుట్టు రాలడం అనేది. ఏకాగ్రత బాగా పెరగాలంటే ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకి వాల్నట్స్ ఎక్కువగా తినాలి. అలాగే చర్మ సంబంధమైనటువంటి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే తప్పనిసరిగా దోసకాయ ఆహారంలో తీసుకోవాలి. అలాగే డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు మెంతులు నానబెట్టి వాటిని గులకరించి మింగాలి. తర్వాత కంటి సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే క్యారెట్ తీసుకోవాలి. డీహైడ్రేషన్ అంటే మనకి ఎండలో బాగా తిరిగాము, అప్పుడు శరీరంలో రక్తంలో నీటి శాతం తగ్గిపోతుంది. అప్పుడు పుచ్చకాయ ఆహారంగా తీసుకోవాలి. రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్లయితే కొలెస్ట్రాల్ తగ్గించడానికి మెంతులు చాలా చక్కగా ఉపయోగపడతాయి. వ్యాధి నిరోధక శక్తి బాగా శరీరంలో పెరగాలంటే నారింజ విత్తనాలు ఆహారంగా తీసుకోవాలి. అలాగే విరోచనాలు కనుక అవుతూ ఉన్నట్లయితే వాటికి కూడా మనం మెంతుల్ని ఆహారంగా తీసుకోవచ్చు. నానబెట్టి లేదా పచ్చి మెంతుల్ని నోట్లో వేసుకొని నీళ్లు పోసుకొని గులకరించి నీళ్లతో సహా మింగినట్లయితే విరోచనాలు బాగా కట్టుకుంటాయి. ధన్యవాదాలు. నమస్తే. నా ఛానల్ నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.